అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కతుహు. నిజానికి 5 నెలల క్రితమే మనం ఇతని మీద వీడియో చేయాలి. మన ఛానల్లో చూడండి, 5 నెలల క్రితం ఒక వీడియో ఉంటుంది, పాస్టర్ హ్యామాన్ ఇస్ ఎ లయ్యర్ అని చెప్పేసి. అయితే ఆ వీడియో వేరే పాస్టర్ గారు మాట్లాడిన దాన్ని మనము క్రాప్ చేసి పెట్టడం జరిగింది. నిజానికి ఆ సమయంలోనే మనం ఒక వీడియో చేయాలి అతని మీద. మన పర్సనల్ పనుల వల్ల బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాం. ఇప్పుడు ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్ముజ్, కానీ ఇరాన్ సరిహద్దుల్లో ఉందని చెప్పి అందరికీ సంబంధించినటువంటి దాన్ని సైతం నిర్బంధించేటువంటి ఆపే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మూర్ఖంగా వాళ్ళు మొండిగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు సొంతం ఏం కాదు. వాళ్ళకి సంబంధించింది కాదు, అది అందరికీ సంబంధించి. సముద్రం అనేటువంటిది ఒకరికి సంబంధించిందా? సముద్రం అనేది అందరికీ సంబంధించింది. సముద్రం అందరిది, కానీ ఇరాన్ ఇక్కడ మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. అక్కడ వెళ్ళే నౌకల్ని అడ్డుకుంటుంది. ఇరాను చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అని అంటున్నాడు అతను. మన ఇండియన్ నేవీ ఎలాగైతే ఉన్నారో అలాగే ప్రతి దేశంలో కూడా ఆ దేశానికి చెందిన నేవీ అధికారులు ఉంటారు. వాళ్ళు చేసే పని ఏంటి? పర్మిషన్ లేకుండా ఎలాంటి షిప్పులు కానీ మనుషులు కానీ మన బార్డర్లోకి ఎంటర్ అవ్వకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది. నేవీ అధికారులు చేస్తుంటారు ఈ పని. ప్రతి కంట్రీ కూడా సముద్రం మీద వాళ్ళ బార్డర్ సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి అధికారం ఉంటుంది ఆ సముద్రం మీద. ప్రతి దేశానికి కూడా వాళ్ళ బార్డర్ సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి అధికారం ఉంటుంది, ఎలాంటి షిప్స్ కూడా ఎంటర్ అవ్వకుండా. అదేవిధంగా ఇరాన్ కూడా వాళ్ళ దేశానికి సంబంధించి సముద్రం మీద వాళ్ళ సరిహద్దు ఎంతవరకు ఉందో అంతవరకు దాని మీద వాళ్ళకి పూర్తి అధికారం ఉంది. ఎవరికైనా సరే, మన ఇండియా కూడా అదేవిధంగా మన సరిహద్దు ఏదైతే ఉందో మన సరిహద్దు మీద మన ఇండియాకి పూర్తి అధికారం ఉంటుంది. నీకు ఏమీ తెలీదు, నాలెడ్జ్ ఉండదు, నీకు ప్రతిదీ కెమెరా ముందుకు తుతు అంటావు. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీద ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ అమెరికా కలిసి, ఎలాంటి కారణం లేకుండా ఇజ్రాయెల్ అమెరికా కలిసి వాళ్ళ సొంత లాభాల కోసం ఇరాన్ మీద అటాక్ చేసి మొత్తం ప్రపంచాన్నే ప్రమాదంలో పడేసి అనేక దేశాలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇంతకు ముందు యుద్ధం మొదలవక ముందు తెరిచే ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూయడానికి కారణం ఎవరండి? అమెరికా దేశం యుద్ధం మొదలుపెట్టి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూయించేలా చేశాడు. భారతదేశానికి తరలించబడుతున్నటువంటి 2 ఆయిల్ ట్యాంకర్స్ని కొట్టేసిందండి. ఇరాన్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది అంతా కూడా వీళ్ళ మీద అటాక్స్ చేశారు, భయంకరమైనటువంటి దాడి అనేటువంటి చేశారు. ఈ అభ్యర్థి కూడా ఏమన్నాడో మీరు విన్నారు కదండి. ఇరాను ఇండియా షిప్పుల మీద భయంకరమైన దాడులు చేసిందంట. ఈ అభ్యర్థి కూడా చెప్తున్నాడు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ తెరవబడింది, కానీ మన ట్రంప్ తాత సరిగ్గా ఉండడు కదా. ట్రంప్ తాత కాల్పుల విరమణ అగ్రిమెంట్ను ఉల్లంఘించి నిమిషానికి ఒక మాట మారుస్తున్నాడు. ఆ ఆజ్ఞలను ఉల్లంఘించడం వల్ల మళ్ళీ క్లోజ్ చేశారు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని. ఇరాన్ నేవీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ను దాటే ప్రతి షిప్పును కూడా గన్ ఫైరింగ్ చేసి వాళ్ళు వార్న్ చేశారు, అంటే హెచ్చరించారు. వాళ్ళు అంటే రావద్దు, పర్మిషన్ ఆగిపోయింది, రావద్దని హెచ్చరించడం కాల్పులు చేశారు తప్ప కావాలని వాటి మీద టార్గెట్ చేసి కాల్చలేదండి. మీరు మాకు గేట్స్ ఓపెన్ చేస్తానే కదా వచ్చాము, పర్మిషన్ ఇచ్చినటువంటి మీరే మళ్ళీ మేము వెళ్తుంటే మా మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి షిప్ పైలట్ చాలా ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. ఈ రికార్డింగ్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? Navy, this is Motorenga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are firing now. Let me turn back. ఆ ఆడియోలో ఆ అధికారి ఎక్కడన్నా ఏడుస్తున్నాడా? ఈ అబద్ధి కూడా చూడండి ఎలా చెప్తున్నాడు, ఏడ్చేస్తున్నాడంట. Iranian Navy, this is Bhagyalakshmi. Go ahead, sir. I read you loud and clear. Good evening, sir. This is Iranian Navy. Captain, the strait is locked and pass from that is forbidden. And there is no any permission for you to use from the strait. You are ordered to go back to your departure immediately. You get my message? Okay, copied your message. I will turn back and there is no permission to transit Hormuz. That's correct, sir? Yes, sir. There is no any permission for you. You are ordered to go back to your departure immediately. And wait to get permission. Okay, wait for the permission. Thank you. Okay, thank you. Back to now. ఇండియన్ నేవీ అధికారి మాట్లాడుతూ తను పరిచయం చేసుకోవడం, నేను భాగ్యలక్ష్మిని మాట్లాడుతున్నాను అని. దానికి సమాధానంగా ఇరాన్ అధికారి మాట్లాడుతూ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మళ్ళీ మూసివేయబడింది, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని అన్నాడు. దానికి సమాధానంగా ఇండియన్ నేవీ అధికారి మాట్లాడుతూ ఓకే, షిప్ని వెనక్కి తిప్పుతున్నాను, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీద పర్మిషన్ లేదు అని అంటున్నారు, నేను చెప్పింది కరెక్టేనా సార్ అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. దానికి సమాధానంగా ఇరాన్ అధికారి మాట్లాడుతూ ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే, ఇప్పుడు పర్మిషన్ లేదు,
మళ్ళీ పర్మిషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి అని అన్నాడు. దానికి సమాధానంగా ఇండియన్ అధికారి మాట్లాడుతూ సరే పర్మిషన్ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పి ఒకరికొకరు ధన్యవాదాలు చెప్పుకొని కాల్ కట్ చేశారు. చాలా భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు ఇండియా కూడా ఇరాన్కి శత్రుదేశం అయిపోయింది. ఇరాన్ కూడా ఇండియాకి శత్రుదేశం అయిపోయింది అంటున్నాడు. అరే బాబు ఏం మాట్లాడతావురా నాయనా, నువ్వు కొంచెం జ్ఞానాన్ని పెంచుకోవా బాబు, పూర్తిగా తెలుసుకుని మాట్లాడు. సాక తెలుసుకుని ఎందుకలా జనాలు భయపడుతున్నావు నువ్వు? ఇరాన్కి ఇండియాకి చాలా మంచి స్నేహపూర్వకమైన సంబంధం ఉంది. అంతెందుకు 20 రోజుల క్రితం కూడా ఇంత యుద్ధం జరుగుతున్నా కూడా ఏ కంట్రీకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇండియాకి ఇరాన్కి ఉన్న సంబంధాన్ని బట్టి 2 ఆయిల్ ట్యాంకర్ షిప్స్ ని ఇండియాకి అలౌ చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హోర్ముజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు నో ఎంట్రీ చెప్పిన ఇరాన్ భారత్కు మాత్రం మినహాయింపు ఇవ్వడం విశేషం. ఇతను ఈ హేమన్ అనే అతను మంచి జ్యోతిష్కుడు అండి. అబ్బో మామూలు జ్యోతిష్కుడు కాదు, ప్రపంచం యొక్క భవిష్యత్తుని చెప్తాడు ఈ జ్యోతిష్కుడు. ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏంటి ముందే చెప్పేస్తాడు. దాని మీద కూడా వీడియో పెడదామండి ముందు.